నమస్తే గాయ్స్, అందరికీ స్వాగతం. ఈరోజు మనం బిగ్ బాస్ అగ్ని పరీక్ష సీజన్ 2 ఫస్ట్ ఎపిసోడ్ రివ్యూ గురించి మాట్లాడుకుందాం. నిజానికి చాలా రోజుల తర్వాత నేను మళ్ళీ కెమెరా ముందుకు వచ్చి రివ్యూ చెప్తున్నాను. ఎపిసోడ్ చూసిన తర్వాత నా మనసులో ఉన్నది ఉన్నట్లుగా చెప్పకపోతే నిద్ర పట్టేలా లేదు. మొదటి ఎపిసోడ్లో జడ్జెస్ చేసిన ఓవర్ యాక్షన్, ముఖ్యంగా శ్రీముఖి గారి రియాక్షన్స్ నాకు విపరీతమైన చిరాకు తెప్పించాయి. ఈ వీడియో కొంతమందికి కాంట్రవర్షియల్గా అనిపించవచ్చు. వీడేంటి ఇలా మాట్లాడుతున్నాడు అనుకోవచ్చు, కానీ నాకు ఏది నిజం అనిపిస్తే అదే చెప్తాను. ఎవరికి భయపడేది లేదు. కుండబద్దలు కొట్టినట్లు మాట్లాడదాం అనే ఫిక్స్ అయ్యి ఈ వీడియో చేస్తున్నాను. వీడియో కొంచెం లెంతీగా ఉంటుంది, చివరి వరకు చూడండి. ఇక ఎపిసోడ్ విషయానికి వస్తే, సీజన్ 1తో పోలిస్తే సీజన్ 2 ఫస్ట్ ఎపిసోడ్ ప్రజెంటేషన్ చాలా ప్లాన్డ్గా ఉంది. ఆ విషయంలో మేకర్స్ని మెచ్చుకోవాల్సిందే. ఎందుకంటే ఒక కంటెస్టెంట్ ఓల్లో పెట్టడం, అతన్ని ఆగమని చెప్పి ఇంకొకరిని పిలవడం, మళ్ళీ ఆ ఇద్దరి మధ్య డ్రామా క్రియేట్ చేయడం, ఇలా స్క్రీన్ ప్రెజెన్స్ పరంగా ఎడిటింగ్ అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. కానీ షో ఎంత ఎంటర్టైనింగ్గా ఉన్నప్పటికీ కంటెస్టెంట్లతో జడ్జెస్ ప్రవర్తించిన తీరు మాత్రం అస్సలు నచ్చలేదు. అక్కడ మేకర్స్ ఎంత ప్లాన్ చేసినా జడ్జెస్ బిహేవియర్ వల్ల కొన్ని చోట్ల చిరాకు వచ్చింది. ఇప్పుడు అసలు పాయింట్కి వద్దాం. జడ్జెస్ ప్రవర్తన గురించి మనం మాట్లాడుకుందాం. అసలు ఎక్కడ ఏం జరిగింది? అక్కడికి వచ్చే కంటెస్టెంట్లు ఎవరు? వాళ్ళ సొంత పనులు వదులుకొని ఉద్యోగాలు ఆపేసి 5-6 రోజులు హైదరాబాద్లోనే ఉంటూ షూటింగ్ కోసం కష్టపడి ఆడిషన్స్ ఇవ్వడానికి వస్తారు. ఒక ఆశతో వస్తారు. కానీ జడ్జెస్ ఎలా బిహేవ్ చేస్తున్నారు? కొంతమంది కంటెస్టెంట్లు చూస్తే అతని నోరు లేని వ్యక్తి, అతనేమి వెనక్కి అనలేడులే అన్నట్టుగా వాళ్ళ మీద పడి రక్కేసి మాట్లాడుతున్నారు. ప్రతి ఒక్కరికి సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటుంది. సిచ్యువేషన్కి తగ్గట్టు గౌరవంగా పాయింట్ చెప్పాలి, కానీ పర్సనల్గా టార్గెట్ చేసి లేదా ఓవర్ యాక్షన్ చేస్తూ వాళ్ళని తగ్గించి మాట్లాడటం కరెక్ట్ కాదు. ముఖ్యంగా శ్రీముఖి గారి రియాక్షన్ కొన్ని చోట్ల చాలా లాజిక్ లేకుండా ఎగ్జాగరేట్ చేసినట్లు అనిపిస్తాయి. జడ్జి సీట్లో ఉన్నప్పుడు ఫెయిర్గా కామన్ జడ్జిగా చేయాలి, కానీ ఇలాంటి ఓవర్ యాక్షన్ చూస్తే ఆడియన్స్కి ఖచ్చితంగా చిరాకు వస్తుంది. ఇక జడ్జిమెంట్ అండ్ సెలక్షన్ విషయానికి వస్తే, కంటెస్టెంట్ల పర్ఫార్మెన్స్కు తగ్గట్లు కార్డ్స్ ఇచ్చారంటే అది లేదు. ఉదాహరణకి కొన్ని డీసెంట్ పర్ఫార్మెన్స్కి కూడా ఒక్కసారిగా 3 గ్రీన్ కార్డ్స్ ఇచ్చేశారు. అసలు అంతా అనిపించేంత గొప్పగా అక్కడ ఏం చేశారు? నిజానికి వాళ్ళకి 2 గ్రీన్ కార్డ్స్ ఇచ్చి నెక్స్ట్ రౌండ్లో లేదా నెక్స్ట్ స్టేజ్లో వాళ్ళ టాలెంట్ ఇంకా ఎలా ఉందో చూసి నిర్ణయం తీసుకుంటే బాగుండేది. స్క్రీన్ స్పేస్ తక్కువగా ఉన్న పర్ఫార్మెన్స్లో ఇంకా ఏదో లోపించినట్లు అనిపిస్తున్నా ఏకదాటిగా 3 గ్రీన్స్ ఇచ్చేయడం నాకు వింతగా అనిపించింది. సెలక్షన్ ప్రాసెస్ ఇంకాస్త టైట్గా ఉంటే రాబోయే ఎపిసోడ్స్ మరింత ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. ఓవరాల్గా చెప్పాలంటే అగ్ని పరీక్ష సీజన్ 2 ఎపిసోడ్ 1 ఎంటర్టైనింగ్గా ఉంది, కానీ కాంట్రవర్సీలతో నిండిపోయింది. ఉప్పలవాలు విషయం కావచ్చు, ఝాన్సీ లేదా అభిజిత్ విషయంలో జడ్జెస్ తీసుకున్న నిర్ణయాలు కావచ్చు, ఇవి చూస్తేనే మనకు అర్థమవుతుంది ఈ ఎపిసోడ్లో ఫెయిర్గా అనిపించట్లేదు. అలాగే మీరు కూడా మీ కామెంట్లో తెలిపండి, ఎవరికి అన్యాయం జరిగింది, ఎవరికి అంత పర్ఫార్మెన్స్ లేకుండా కూడా 3 గ్రీన్స్ ఇచ్చారని కామెంట్ రూపంలో తెలియండి. ఇలాంటి ఆనెస్ట్ రివ్యూ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. జై హింద్.